శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా శుక్రుడు స్వక్షేత్రం అందే సంచారం చేయడం వల్ల, అది పంచమహాపురుష యోగాల్లో మాలవ్య మహాపురుష యోగం అని ఒక యోగం ఏర్పడడం వల్ల జాతకుడు చాలా ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలతో బంధువులతో ఉన్నటువంటి విరోధాలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. శుక్రుడు రాశి యందు ఉన్నప్పుడు ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా కొత్త అవకాశాలు వస్తుంటాయి. మీలో చాలా ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి స్కిల్స్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అందువల్ల కొన్ని కొత్త అవకాశాలు రావడం కూడా జరుగుతుంటుంది. ఆర్థిక పరంగా మీ స్థాయి కూడా కొంతవరకు పెరిగే అవకాశం ఉన్నది. ఈ శుక్రుడితో పాటుగా మిగతా గ్రహాలు కూడా మీకు చాలా సహకరించడం ఈ వృషభ రాశి వారి ప్రత్యేకత. ప్రస్తుతం 11వ స్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. అందులో ప్రధానంగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల కుటుంబ పరంగా ఆదాయం వస్తుంది. కుటుంబ వ్యాపారాలు లాంటివి ఉంటాయి, విభజిస్తాయి. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఇది చాలా మంచి సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు ఇది ఒక బ్రహ్మాండమైన ధనయోగం ఏర్పడింది ఈ వృషభ రాశి వారికి. ధన లాభాధిపతుల మధ్య పరివర్తన. సో ఈ పరివర్తన కారణంగా ఏమైందంటే, ఈ గురుగ్రహానికి అష్టమాధిపత్యం కూడా రావడం వల్ల ఒక విధమైన ఆకస్మిక ధనలాభం రావడం జరుగుతుంటుంది. ఇంకా రాదు, ఆ ధనం పోయింది అనుకున్న పరిస్థితిలో సడన్గా మీకు ఆ ధనం పూర్తిగా రావడం జరుగుతూ ఉంటుంది. దానికి మీ కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు సహకరించడం, అంటే అవసరానికి తగు విధంగా మీకు సడన్గా మనీ వచ్చే అవకాశం ఈ పరివర్తన యోగం వల్ల ఏర్పడుతుంది. అలాగే మీ వాక్చాతుర్యానికి కూడా తగిన విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా, అది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా, న్యాయవాది వృత్తిలో ఉన్నా, పౌరోహిత్యం చేస్తున్నా, కంప్లీట్గా మీ యొక్క వాక్కుకి ఫలితం లభించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా కుజుడు సప్తమాధిపతి లాభస్థితి, వృత్తికారకుడు శనితో కలిసి ఉండడం వలన మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీరు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసినప్పుడు ఈ సమయంలో టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా శని లాభస్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి శని యోగకారకుడుగా, లాభస్థాన ప్రభావం వల్ల ఏంటంటే మీకు పెద్దవారి ద్వారా సహకారం లభిస్తూ ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 3 గ్రహాల లాభస్థానంలో మీకు మల్టిపుల్గా ఇన్కమ్ అయితే రావచ్చు, ఇతరుల దగ్గర నుంచి హెల్ప్ అయితే రావచ్చు. గతంలో చేసిన మీ మంచి పనులకి తగు ప్రతిఫలం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు ఎలాగా ధనస్థానంలో ఉండడం వలన కుటుంబంలో ఏదో శుభకార్యం జరగడం కానీ, మీరు ఏదైనా శుభకార్యంలో పాల్గొనడం కానీ నిత్యం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సలహా కోసం అనేక మంది మిమ్మల్ని రోజు సంప్రదించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా రవి 12వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే చతుర్థాధిపతి వ్యయస్థితి అవ్వడం వల్ల ఏదైనా గృహం మారాలని కానీ, కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయడానికి కానీ, ఏదైనా వృత్తి కొరకు, ఉపాధి కొరకు వేరే ప్రాంతం మారడానికి కూడా ఈ చతుర్థాధిపతి వ్యయస్థానం మీకు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం వారికి చెల్లించిన ట్యాక్స్లు, పన్నులు వగైరా చెల్లించడం కానీ, విద్యార్థులకు ఏమైనా స్కూల్ ఫీజులు వగైరా చెల్లించడం కానీ, ఏదైనా మంచి కార్యక్రమాల కోసం ధన వ్యయం అవుతూ ఉంటుంది. అలాగే తల్లిదండ్రులను చూడాలని మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరడం కూడా జరిగే అవకాశం ఉంది. సో అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువులు కానీ, మీ పిల్లలు కానీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో టోటల్గా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి మొత్తం మీద ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉంది. ఏదో ఒక శుభకార్యంలోనో, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొని వారం అంతా చాలా బిజీగా గడిపే అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలు చెప్పే క్రమంలో ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, అంటే ప్రధానంగా శ్రీశైలం, ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు
పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ ఆ వచ్చిన భక్తులను సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి ధనం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకుని లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం ఒక 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో అంటే మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప, ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప్ వేసుకొని ఒక తలగడ పెట్టుకొని మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో చిన్న చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకో పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వల్ల ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మద్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.